ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ ప్రణవి గారు. హాయ్ అండి. హాయ్ సాకేత్, ఎలా ఉన్నారు? నాకు ఒక పెద్ద టెన్షన్ ఏంటంటే, మరి ఇప్పుడు చిన్నప్పుడు పెద్ద పెద్ద హీరోస్ అందరికి చిన్నప్పుడు హీరోగా చేసేసారు. ఇప్పుడు మీరు ఇలా పెద్ద అయిపోతే చిన్నప్పుడు హీరోస్ ఎవరు చేస్తారు? అందుకని మా తమ్ముడిని స్టార్ట్ చేయించాను. తమ్ముడు చేసుకుంటూ వస్తాను. సూపర్ ఆన్సర్ కదా. ప్లానింగ్ చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. పెద్ద స్కెచ్. ఓకే, సూపర్. సో ఏంటి మరి ఇప్పుడు అంతా బిజీ ఉన్నారా? అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, చేస్తున్నాము ప్రెసెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గుంటూరు మిర్చి ట్రైలర్ చించేశారు. థ్యాంక్ యూ సో చాలా చాలా అసలు ఏంటి ప్రణవీనా కాదా అని అనిపించింది అనమాట. 1 సెకండ్. చాలా చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు F3 చేస్తున్నాను, అది కాకుండా బ్యాచ్ అని ఒక హీరోగా చేస్తున్నాడు. హీరో అయిపోయాడు, మీరు ఇందాక అన్నారు కదా. సో అందులో హీరోగా చేస్తున్నారా? సూపర్. అండ్ చాలా అంటే ప్రభాస్ గారికి కూడా బాహుబలిలో చేశారు. అంటే ఎంతమంది హీరోస్ కి చిన్నప్పుడు హీరోగా చేశారు? అందరికీ చేశాను. అంటే చెప్పొచ్చు కదా. చేయలేదు అంటే అందరికీ చేశాను యాక్చువల్లీ. ప్రభాస్, రాజ్ తరుణ్, చెప్పు అల్లు అర్జున్. ఫస్ట్ అల్లు అర్జున్ సార్కి ఎక్కువ చేశాను, దాని తర్వాత సందీప్ కిషన్తో చేశాను, ఇంకా రవితేజ సార్తో చేశాను, ఇంకా ఆల్మోస్ట్ అందరితో చేశాను. 85 దాకా చేశాను. జూనియర్ ఎన్టీఆర్ సార్తో కూడా చేశాను, రభసా చేశాను, జనతా గ్యారేజ్ చేశాను. మీరు అడుగుతున్న కొద్దీ లిస్ట్ పెరుగుతూనే ఉంటది. అంతే. ఓకే, సో ఇంతమంది హీరోస్ కి చిన్నప్పుడు హీరోగా చేసావు కదా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఇది కూడా పెద్ద ప్రభాస్ అంటే. అవునా, ఎందుకని? ఇక్కడ ప్రభాస్, రజనీకాంత్ రెండు సైడ్ తలా ఇవ్వ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓన్లీ హీరోస్ నేనా అమ్మాయిలు కూడా? హీరోస్. ప్రణవి చెప్పు, ప్రణవి కావాలి చేస్తున్నాడా అంటే మన టాలీవుడ్ లో కృతి శెట్టి అంటే చాలా ఇష్టం అనమాట. సో బాగా అల్లరి చేస్తాడా? అల్లరి చేస్తాడు మాతో, బయట అసలు మాట్లాడు. కాకపోతే చాలా కామ్ గా అనుకుంటాము కానీ కాదు. కామ్ గా అనుకుంటాం కానీ కాదు. గూగుల్లోకి వెళ్ళి కామన్ కొడితే నా పేరు వస్తుంది. ఇది పక్కన వెంటనే కింద అక్కడ గూగుల్ అని సెర్చ్ చేయండి, కామన్ కొట్టండి, సాత్విక్ నేమ్ వస్తుందో లేదో కావాలి. ఇప్పుడు జోకులు అంటే ఇవే ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ప్రణవి కామ్ గా ఉంటుందా? అల్లరి అని కొడితే ప్రణవి అని వస్తుంది. ఓహో, కామన్ కొడితే సాత్విక్, అల్లరి అని కొడితే ప్రణవి. పక్క అగ్రియా? మహానటి అన్న కూడా వస్తుంది అన్నమాట. నేను ఒప్పుకుంటా. ఇలాంటి బిస్కెట్లు వేస్తూ ఉంటే నెక్స్ట్ నా మీద ఇంకా అదే ఏం రాకుండా ఉంటాయి అని చెప్పి నా ప్లానింగ్. బిస్కెట్స్ అంట చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అలా పగడ్బందీగా చేసేస్తున్నావా మైక్? ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్స్ బాండింగ్ ఇద్దరిది? 10 years నుంచి. 10 years? మరి 10 years యానివర్సరీ, ఫ్రెండ్షిప్ యానివర్సరీ చేసుకున్నారా లేదా? అంటే ఫ్రెండ్షిప్ డే రోజు, అంటే ఈ రోజు చేసుకుందామని మీ షోకి వచ్చాము. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నా షో నేమ్ తెలుసా? మస్తీ విత్ మంజుష. తిరగదు అనుకున్నాను. అంటే చాలా మంది పెద్ద అయిన తర్వాత చాలా కష్టాలు పడి, అంటే ప్రతి ఒక్క ఆఫీసెస్కి వాళ్ళ ప్రొఫైల్స్ ఇచ్చి క్యారెక్టర్స్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. బట్ మీరు చాలా చిన్నప్పుడే చాలా లిటిల్ బేబీస్ కిడ్స్ ఉండేటప్పటి నుండి స్టార్ట్ అయిపోయారు కదా. సో ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది? అంటే బాగుంది. ఎట్ ద సేమ్ టైం చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో ఇప్పుడు కూడా అంతే కష్టంగా ఉంది. అంటే న్యూ బిగినింగ్ అనమాట. ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అయిపోయి ఇప్పుడు కొంచెం లీడ్స్కి లేదంటే మంచి రోల్స్కి ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం నేను చెప్తాను మొత్తం నువ్వే చెప్పేసి నాకు చెప్పడానికి ఉండదు. సరే చెప్పు. సేమ్ అలాంటిదే కానీ చిన్నప్పటి నుంచి ఆపన్నాడా ఆపి సేమ్ చిన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పుడు ఇంతకుముందు ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ క్యారెక్టర్స్ కోసం అదే మంచి క్యారెక్టర్ అయితే చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. స్టోరీస్ అయితే వింటున్నాము, చాలా స్టోరీస్ వింటున్నాం. కాకపోతే చేసేదేదో ఫస్ట్ మంచి ప్రాజెక్ట్ చేసి మంచి స్టోరీ చూస్ చేసుకొని చేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి ఆగుతున్నాం, ఏది తొందరపడి చేసేయకుండా. మీ ఇద్దరితో చాలా ఫిలిమ్స్ చాలా చేశారు కదా? అంటే 3 కేశవ, అదిగో, సవ్యసాచి ఇద్దరు కాంబినేషన్ లో. ఇద్దరు హీరో హీరోయిన్ లీడ్స్ చేశారు చిన్నప్పుడు. రెండిట్లోనే అక్క క్యారెక్టర్ చేసింది.
అంటే అప్పుడు నేను కొంచెం అంటే నేను మేమిద్దరం చిన్నప్పుడు నేను పొడుగుగా ఉండేదాన్ని, సాత్విక్ నాకన్నా పొట్టిగా ఉండేవాడు. తను ఎప్పుడు నా మీద చేసి కూర్చున్నది, ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు వచ్చింది అనమాట. సాత్విక్ సడన్ గా పొడవైపోయాడే. సడన్ గా అసలు నేను ఇంత, సాత్విక్ ఇంత ఉండేవాడు, ఇప్పుడు సాత్విక్ ఇంత, నేను ఇంత అయిపోయాను. ఇంకా తగ్గి అటువైపు. కాదు సాత్విక్ ఏంటో చెప్పవా, చాలా మంది యూత్ ఇలా హైట్ అవుదామని సడన్ గా చూస్తున్నారు కానీ ఎవరు అవ్వలేదు. సాత్విక్ వద్దు, నేను చెప్తాను, ఏదో ఊరికే చెప్పవా. రోజు పొద్దున్నే సాత్విక్ 8 kilometers వాక్ చేస్తాడు. 8 kilometers నార్మల్ గా, అంటే యాక్టివ్ గా ఉండాలి కదండి బాడీ. పా లిఫ్ట్ కూడా యూస్ చేయడు, అంటే ఇప్పుడు యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు యూస్ ఆంటీ తిడుతున్నారని. లేదంటే స్టెప్స్ ఎక్కి స్టెప్స్ దిగుతాడు, అసలు లిఫ్ట్ యూస్ చేయడు. ఓకే. ఓ చాలా విషయాలు. ఓకే. సో ప్రణవిలో అంటే మీరిద్దరు 10 years నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ప్రణవిలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, ఇష్టం లేని క్వాలిటీస్ ఏంటి, అసలు బాబోయ్ ఈ విషయంలో దీన్ని అసలు భరించలేం అనిపించేలాంటి సిచ్యువేషన్స్ ఏంటి? 3 చెప్పాలి. ఫోటోలు ఎక్కువ దిగుతుంది, అంటే నాన్న కూడా తీస్తూ ఉంటుంది వెనకాల. అది అసలు నచ్చదు, అంటే నాకు పోజ్ ఇవ్వడానికి రాదనమాట. తనకే బాగా ఇలా పెట్టి పోజ్ ఇసుకుంటాను. నవ్వమంటే కూడా నవ్వడు. అంటే ఇలా ఫోటో సడన్ గా ఇలా ఫేస్ ముందు పెట్టి నవ్వంటే ఎలా నవ్వుతామని చెప్పండి. అయ్యో. అది ఒకటి. లైఫ్ లో బాగా లేజీగా ఉంటుంది, అలా టైం ఫాలో అవ్వదు. ఇంకేమైనా చెప్పు నీ గురించి నువ్వు. అయ్యో నా షోకి ఇన్ టైంలో వచ్చారే. నేను తీసుకొచ్చాను. లేదు, షూట్స్ కి టైం టైం ఉంటాం కానీ బయట పార్టీ అనుకోండి ఏదైనా 4:30 అంటే 5 అవుతుంది అనమాట. అది 5 నుంచి అక్కడికి వెళ్ళేసరికి 6 అవుతుంది అనమాట. సో నన్నే అంటారు అనమాట, నువ్వే లేట్ చేసావు అని చెప్పి నా మీద తోసేస్తుంది. చిన్నపిల్లోను కదా, ఇంకా అలా మాటలు పడతా. ప్లస్ చెప్పావా, ఎన్ని మైనస్ చెప్పావు? ప్లస్ అంటే సింపుల్గా ఉంటుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే కొంతమందిని, అంటే ఇప్పుడు ఎవరైనా మీరు బాగా నచ్చారనుకోండి, మీతో ఇంకా క్లోజ్ అయితే ఇంకా విడదీయడం కష్టం అనమాట. ఒకసారి ఇష్టపడితే ఇంకా వదలదు అనమాట. ఇప్పుడు నన్ను ఇష్టపడినట్టు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, తను అడగండి మీరు ఇష్టపడ్డారు లేదా అడుగుతానైతే. సో అలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే మంచి వాల్యూస్. అంటే మిమ్మల్ని ఇష్టపడకుండా షోకి ఎందుకు వస్తాము? తనను బాగా చూపిస్తారని అలా చెప్పింది, మీరు నమ్మకండి. అంతేనా? ప్రణవి గారు ఇప్పుడు చెప్పండి, తనలో సాత్విక్లో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, మైనసెస్ ఏంటి? మైనసెస్ అంటే చెప్పు. ఫోన్ ఎత్తాడు. అదే, ఫోన్ ఎత్తాడు, అస్సలు ఎత్తాడు. ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తాడు. మెసేజ్ పెడితే చూసుకోడు. చూస్తాను ఒక 2 days తర్వాత రిప్లై ఇస్తాను. అది నా కేటగిరీలోకి వస్తుంది. తమ్ముడు రిప్లై ఇస్తాడు, అస్సలు నచ్చదు నాకు. ఇంకా మంచి క్వాలిటీస్ ఏంటి అంటే ఏమన్నారు నీలో? నాలో అంతే ఉన్నా. ఇంకా సైలెంట్ గా ఉంటాడు. సైలెంట్ గా అంటే బయట అందరికి సైలెంట్ గా కనిపిస్తావు అంతే. తినలో అయితే ఇరిటేట్ చేయను, చాలా మంచివాడు. అంటే ఇంకేం చెప్పను అంటే నాకు ఏమైనా ఉన్నా నేను ఫస్ట్ సాత్విక్కే చెప్పుకుంటాను ఏదైనా ఫస్ట్. బాగా అంటే లైఫ్లో ఇంకా వద్దు, వెళ్ళిపోదాం, ఇంకా ఈ యాక్టింగ్ వద్దు, ఇంకా నేను ఎడ్యుకేషన్ చేసుకుంటా అనిపించే డే ఏ రోజు? అసలు ఎప్పుడు రాలేదు, ఇక పైన కూడా రాకూడదు. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రణవి? మమ్మీ వచ్చేసి హౌస్ మేకర్, ఇంకా డాడీ వచ్చేసి బిజినెస్ సైడ్ మొబైల్. సాత్విక్ మీరు చెప్పండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. డాడీ వచ్చేసి బిజినెస్ చేస్తారు, మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. నేను యాక్టింగ్, తమ్ముడు కూడా ఇప్పుడు 7th చదువుతున్నాడు, తను కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. 7th క్లాస్. ఓ సూపర్. కాదు ఎప్పటి నుండి అంటే యాక్టింగ్లోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి వచ్చింది? చిన్నప్పుడు 2nd class నుంచే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. కేడీ ఫస్ట్ మూవీ. అంటే చిన్నప్పుడు పోకరి ఈ మూవీస్ చూసి డైలాగ్స్ చెప్పేవాడిని అనమాట. చూసి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆడిషన్స్కి తీసుకెళ్లేవారు పేరెంట్స్. అంటే నా ఇంట్రెస్ట్ మీదే తీసుకెళ్లేవారు. సో అలా ఫస్ట్ కేడీ వచ్చింది. కేడీ నుంచి ఇంకా మూవీ చూసి మర్యాద రమన్న, ఆ మూవీ చూసి 100%లో అలా. సో ఇప్పుడు నేను ఒక గేమ్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? అంటే మీకు ఒక 4 sheets, మీకు 4 sheets ఇస్తాను. తన ఫేవరెట్ కలర్ ఏంటో మీరు చెప్పాలి, మీ ఫేవరెట్ కలర్ ఏంటో తను రాయాలి. ఫేవరెట్ ఫుడ్ నేను చెప్తూ ఉంటాను అనమాట, ఎవరెవరు చెప్పకూడదు, నేను అడిగేటప్పుడు చెప్పాలి. ఓకేనా? రెడీయా మరి? చూసారా? బ్లాక్ ఎవరికి కావాలి? రెడ్. ఇద్దరికి బ్లాక్ ఇచ్చు. ఇదేంటి ఒకటి దాని మీద ఒకటి రాయాలా? ఒక దాని మీద ఒకటే, ఓకేనా? కానీ చూపించకూడదు, సీక్రెట్గా రాసుకోవాలి. డన్నా? యా. సో సాత్విక్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ప్రణవి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ ఏదైనా
తనకి బాగా ఇష్టమైంది. నీ బతికేస్తుంది ఆ టైప్లోనే కదా ఆ. మీ husband. ఇది కూడా అదే కదా. ఓకే. అండ్ బర్త్డే ప్రణవీది ఎప్పుడు, సాత్విక్ బర్త్డే ఎప్పుడు? సో గ్రేట్. అయిపోయింది. అయిపోయిందా? సాత్విక్ ఫేవరెట్ కార్ ఏంటి, ప్రణవి ఫేవరెట్ కార్ ఏంటి? కారా? నాకు బోల్డ్ అని ఉంటాయి. స్పెల్లింగ్ ఏంటి అది? ఏది కొత్తగా చెప్పిందా? ప్రణవి డ్రెస్సింగ్లో మీ ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? ప్రణవి చాలా అసలు చాలా కట్టసీస్లో చాలా డ్రెస్సెస్లో అంతా కనిపిస్తూ ఉంటారు. నాకేంటి దీనికి నచ్చిన బ్రాండ్ డ్రెస్సెస్ కానీ, షూ కానీ, వాచెస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ కానీ? ఐస్ క్రీమ్. కమాన్, అయిపోయింది. నాకేమైపోయింది. ఎస్. ప్రణవి ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరో అనేది రాయాలి, హీరో కాదు. ఆల్రెడీ తను ప్రభాస్ అని చెప్తారు కాబట్టి యాక్ట్రెస్. నెక్స్ట్. అంతేనా? డన్. ఇప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేయండి కెమెరాస్కి. Okay. నేను చెప్తాను. క్వశ్చన్ అడగండి, నేను చూపిస్తాను. యా. ఫస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఆవకాయ అంట. కరెక్టేనా? కరెక్టే. మీరు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు పెట్టినా ఓకే తినేస్తుంది సైలెంట్గా. ప్రాన్స్ అండ్ క్రాబ్స్. ఫస్ట్ క్రాబ్, దాని తర్వాత ఏదైనా అదే కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. పాయింట్ ఇచ్చేయండి. పాయింట్. నెక్స్ట్ అండ్ ఫేవరెట్ కార్? కార్. టెస్లా. మస్తాంగ్. కానీ ఏదైనా నేను సాత్విక్కి పాయింట్స్. ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ హీరోయిన్? వరుణ్ తేజ్, ప్రభాస్ గారు అండ్ సౌందర్య గారు. రైటా? ఫేవరెట్ బ్రాండ్? తన అవుట్ఫిట్ ఏంటి? దేంట్లో బాగుంటుంది చాలా? ఆఫ్ సారీ. బర్త్డే. ఇది ఇంపార్టెంట్. ఇది నేను కరెక్ట్ ఎవరిని అడగకుండా రాసాను ఫాస్ట్. నేను కూడా నాకు గుర్తుంది, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే. చాలా వరకు ఇప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు, సీరియల్ కంప్లీట్ అయిపోయింది. అంటే చేస్తున్న కొద్దీ ఫిలింలో ఇలాంటి రోల్ పడితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా కనిపిస్తే బాగుంటుంది అనేది అంటూ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా మీకు బాగా అంటే ఈ క్యారెక్టర్స్ చేయాలి అని అనిపించేది? ఇట్లాంటి క్యారెక్టర్స్ అంటే పర్టికులర్గా నాకు ఎక్కువ సౌందర్య గారు చేసే క్యారెక్టర్స్ కానివ్వండి, శ్రీదేవి గారు చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, అలాంటి క్యారెక్టర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ అలాంటివి ఇష్టం. ఓకే. సో ఎప్పుడైనా సరే అంటే స్కూల్లో కానివ్వచ్చు, కాలేజ్లో కానివ్వచ్చు అంటూ ఉంటారా, నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు అని ప్రొఫెసర్స్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానివ్వచ్చు? నేను నిన్ను చూస్తాను, నాకు వేరేది గుర్తొచ్చిన అవుతుంది అంటుంటారు మా కాలేజ్లో, స్కూల్లో చాలా. ఈ ఫోన్ విషయంలో కానివ్వండి, రీల్స్ విషయంలో కంప్లీట్ యాంటీ నాకు. అంటే యాంటీ అంటే నాకు అలా రీల్స్ చేయడం రాదండి. రీల్స్ చేయడం రాదు పెద్దగా. ఆ ఫోటోలు దిగమంటే ఫోటోలు దిగడు. హలో 70 పోస్ట్ ఉన్నాయి నా ఫోన్. ఆ 70 పోస్ట్లు వీళ్ళందరూ కష్టపడి సాత్విక్ ఫోటో నుంచోబెట్టి తీపిస్తే అప్పుడు దిగుతాడు. తనంతటి తను దిగడు, ఎప్పుడు ఇంట్రెస్ట్ రాదు. అంతేనా? అంతే. అందరికీ ఇంకా తను తెలిసిపోయింది కదా. ఇంకా తెలియలేదు, ఇంకా చాలా తెలియాలి. అంతేనా? కాదు సాత్విక్, అంటే చిన్నప్పటి నుండి చాలామంది హీరోస్కి అంటే చిన్నప్పుడు హీరోగా చేసావు కదా, లైక్ అంటే ఏ హీరోతో ఏ హీరో స్టైల్లో వర్క్ చేయాలన్నది? అలా ఏం లేదు, ఇన్స్పిరేషన్ కింద ఉన్నారు. ఎన్టీఆర్ సార్, ఆయన యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సార్ హార్డ్ వర్క్ తెలుసు. ఇంకా ప్రభాస్ సార్ డెడికేషన్. సో ఒక్కొక్క యాక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని వాళ్ళల్లో ఇమిటేట్ చేయకుండా మన యాక్టింగ్ స్టైల్ అంటూ ఒకటి ఉండి దాన్ని బట్టి ఒక మంచి యాక్టర్ కింద అవ్వాలని చెప్పి అనుకున్నాం. సో అయితే ప్రభాస్ గారు ఏదైనా ఒక మంచి డైలాగ్? వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. తక్కువని. అల్లు అర్జున్ గారిది? మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనపడక్కర్లేదండి. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు? కరెంట్ తీసుకోవడం అలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే తనమ్మ షాకే. ఓకే, సూపర్. అయితే మళ్ళీ ఒక చిన్న గేమ్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ బిస్కెట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ పెట్టుకోవాలి బిస్కెట్. అది ఏం చేస్తారో నాకు తెలీదు, నోట్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి నోట్లోకా? ఎస్. వెరీ గుడ్. ప్రణవి కరెక్ట్. తను కరెక్ట్గా చేస్తున్నారు.
అది నోట్లోకి వెళ్ళట్లేదు. వస్తుంది వస్తుంది. అయ్యో దగ్గరకు నేను వచ్చా. ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఇవ్వాలి మీరు ఎస్ ఎస్ మీరే విన్. చెప్పండి, అంటే లైక్ ఎలాంటి స్టోరీస్ కానీ, అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇలా చేయాలని ఉంది, ఇలాంటి స్టోరీస్ అయితే నాకు ఇంకా బాగా నేను చేయగలను అని అనిపించేదండి. అంటే ఇప్పుడు మెయిన్ లీడ్ కన్నా ఏదైనా మంచి క్యారెక్టర్ లైక్ ఇప్పుడు నారప్ప చూసారు మీరు, నారప్పలో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో హీరో అనే కాదు, మెయిన్ లీడ్ అనే కాదు, ఏదైనా మంచి యాక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏదైనా మంచిగా ఉంటే అఫ్కోర్స్ చేస్తాను దాంట్లో. సో నేను అనుకుంటే సరిపోదు కదా, డైరెక్టర్ సార్ వీళ్ళకి కూడా నచ్చాలి. సో ట్రై చేస్తూ ఉంటాను, ఆడిషన్స్కి వెళ్తాను ఇంకా. సో మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. సో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా మెసేజెస్ పెడుతూ ఉంటారా, లైక్ మీరు నా ఫేవరెట్ అని? అమ్మాయిలే పెడతారు. ఏమని అంటారు? ఏమనంటారండి, హాయ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, ఒకసారి లైవ్కి రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా. సో మరి ఇందాక ప్రభాస్ గారిది డైలాగ్ పెట్టారు, ప్రేమిస్తే ఏమైపోతుంది తిరిగి వాళ్ళే తిరిగి ప్రేమిస్తారని. సో మరి అలా ఏమైనా చేశారా? అలా ఏం చేయలేదు. నా ఇన్స్టా అది కూడా చూడు, ఎక్కువ ఫాలోవర్స్ బాయ్స్. ఓపెన్ చేద్దాం మరి ఇన్స్టా ఒకసారి. ప్రణవి చదువుతావా? చదువుతాయి. ఓన్లీ ఫ్యాన్స్దే ఓపెన్ చేస్తారంట. Good fans. Okay, 9 message request. Hi sir, please reply me sir. How are you sir? I'm big fan of you sir. పాపం రిప్లై ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు ఇస్తూ ఉంటాను కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేస్తారు. సో ఎప్పుడైనా మీ ఇద్దరికి చిన్నప్పుడు ఏమైనా గొడవలు వచ్చాయా? లేదు, తనే గొడవ పడుతుంటాడు చిన్నపిల్లని చేసి. అయ్యో చిన్న, ఇంతకీ ఏజ్లో ఎవరు చిన్న ఎవరు పెద్ద? నేనే చిన్న. ఇద్దరం సేమ్ ఏజ్, ఏదో 1 or 2 months. ఆ వేరియేషన్ అయినా ఎవరిది ఉంది, మీదా తన? నేనే పెద్ద. మీరే పెద్ద. ఓకే. సో తనే 1 year చిన్న అయినా పాపం తనే ఆడుకుంటుందా? చిన్న పిల్లలే ఇప్పుడు మీరున్నారు, మీ తమ్ముడు ఎవరో కదని టార్చర్ పెట్టేది ఇట్లా. ఇది కూడా నాకే పంచ్. సో ఎప్పుడైనా బాగా లైక్ చాలా ఎమోషనల్ అయ్యే సందర్భాలు కానీ, లేదు అంటే బాగా పెయిన్ చెప్పేటప్పుడు, అంటే తన సైడ్ నుంచి ఎలాంటి మోటివ్ ఉంటుంది? అంటే ఎప్పుడైనా తనకి షేర్ చేసుకునేటప్పుడు, ఏదైనా డిప్రెస్లో ఉండేటప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు తను చెప్పేటప్పుడు తన సైడ్ నుంచి ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి మోటివ్ కానీ వస్తుంది? చెప్పలేదు కదా. ఫస్ట్ నేను సాత్వికే షేర్ చేసుకుంటాను కాబట్టి ఏమంటాడు, ఫస్ట్ నువ్వు ఎందుకు అసలు అందరినీ నమ్మేసి అందరినీ పిచ్చిదానిలాగా ఉంటావు, ఫస్ట్ నువ్వు అంటే లైట్ తీసుకో, అందరినీ ఎవరిని నమ్మకు ఫస్ట్ నువ్వు, అట్లా చెప్తూ ఉంటాడు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. దాంట్లో ఉంది చిల్ రిలాక్స్, దాంట్లో ఉంటుంది అన్నట్టు అని అనిపిస్తుంది. తిని ఎప్పుడైనా మీకు షేర్ చేశాడా? నాకు పెద్దగా ఏముండవు కానీ చెప్తాను, ఏదైనా ఉంటే చెప్తాను. సో అయితే ఇంకా మీరు అలాగే చెప్పట్లేదు కాబట్టి నేను ఒక పర్సన్ని కూర్చోబెట్టి అన్ని రివీల్ చేపిద్దాం అనుకుంటున్నాను. రెడీయా? రెడీ. రానా ఇళయరాజా కూర్చో. ఇళయరాజా అంట. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాదు, గట్టిగా గట్టిగా మాట్లాడాలి, మైక్ లేదు కాబట్టి. ఓకేనా? కాదు, మీ పేరేంటి? చిన్మయ్. చిన్మయ్ గారు వీళ్ళు మొత్తం పేరు చెప్పు. చిన్మయ్ కాంత్. వెనకాల పెట్టుకున్నాడు కాంత్. అయితే నేను కాంత్ అని పిలుస్తాను. కాంత్, ఇక్కడ ఏం తెలుసా, ప్రణవి అండ్ సాత్విక్ ఇద్దరు నోర్లు ఇప్పట్లేదు, ఇద్దరు చెప్పట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి నాకు కావాలి. మీరు ముగ్గురు ఎప్పటి నుండి ఫ్రెండ్స్? నేను సాత్విక్ అయితే 4 years నుంచి ఫ్రెండ్స్. ప్రణవితో అయితే ఒక 8 months. సో వీళ్ళిద్దరి గురించి చెప్పండి. అంటే వీళ్ళిద్దరు ఎలా గొడవ పడతారు, ఎలాగా తగులాడుకుంటారు? గొడవ పడతారంటే ఎక్కువ గొడవ పడరా? సింక్ అవుతుంటాయా? అంటే సేమ్ మెంటాలిటీ ఇద్దరిది, ఏది చేసినా ఒకటేలా చేస్తాము, ఇంకా దాంట్లో గొడవ పడేది ఏముంటది అంతే. సో బాగా ఇద్దరిలో బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నిజాలు చెప్తారు ఇద్దరు, ముఖం మీద మాట్లాడేస్తాము. సో ఆ బాండింగ్ అయితే బాగుంటుంది అంటారు. సూపర్. సో తిన్ ఫిలిమ్స్ అంటే లైక్ అన్ని ఎవ్రీథింగ్ చూస్తూ ఉంటారా మీరు? ఏం చెప్తూ ఉంటారు? ఏం చెప్పడండి, ఏం చూసినా ఏం చెప్పడు. బాగా చేసినా కూడా ఇలా అని చెప్పి డ్రైవింగ్ చేస్తాడు. అరే సినిమా చూసామంటే చూసాను రా అంటాడు. ఎలా ఉందిరా అంటే ఓకే అని చెప్పి డ్రైవింగ్. ఇంకేమైనా చెప్తాడేమో అని చెప్పి ఇలా చూస్తా. చెప్తావా అంటే ఏం లేదు, బాగుంది అని చెప్పి అలా. దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్తాను, ఆడికి ఇంకా అర్థం కాలేదు. పాపం ఇంకా చిన్నపిల్లోడు కదా. ఇందాక చిన్నపిల్లోడు
ఏవో గడ్డాలు మీసాలు అంటే వచ్చాయి అంతే తప్ప ఇంకా పాపం చిన్న, ఇంకా తనైతే ఇంకా చిన్నది పాపం. ఏజ్ లో అంతే. ప్రణవి అంతే, వీళ్ళిద్దరు కలిస్తే ఇంతే పంచులేస్తూ అంతేనా? ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. మరి నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవరే. ఓకే, ఆవిడ గారికి మీకు కూడా మీరు కూడా ఆవిడ ఫాలోవర్. మీరు కూడా 1 million అయ్యేటప్పుడు లాస్ట్ లో ఉండే ఆ 1 వచ్చే ఫాలోవర్ మీరే కదా? నేనే అప్పుడు 100K కూడా అలాగే నేనే ఫాలో చేసి మళ్ళీ అన్ఫాలో చేశాను, మళ్ళీ ఇప్పుడు ఫాలో చేస్తాను. 1 million కూడా 1 million లాస్ట్ నెంబర్ ఫాలో అన్ఫాలో చేస్తే 1 million ఎట్లా అవుతుంది? 1 million అయ్యాక ఇంకో 100 వస్తుంది కదా, ఆడవాడు 8 అవుతాడు, అది నెక్స్ట్ తీసేస్తా. ఓకే, క్రాంతి గారు మీరు ఇద్దరు కలిసి ఏమైనా ఒక సినిమాకి కానీ లేదు అంటే ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఆడిషన్కి వెళ్ళారా ఇద్దరు ఎట్ ఏ టైం ఒకేసారి? చాలా వెళ్ళాము. అప్పుడు మీరు ఎలా అనుకుంటారు, ఏదైనా ప్రిపేర్ అయ్యి వెళ్దాము చేద్దాం? లేదు, వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఇచ్చిందే చెయ్యాలి. ఏదో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మనం చేయాలన్నా కూడా చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు కాబట్టి టెన్షన్ అంతేం ఉండదు. ఓకే, అప్పుడప్పుడు టెన్షన్ పడుతుంది. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పుడు టెన్షన్ వస్తుంది. ఓకే, సో అంటే మీకు ఎలాంటి పెద్ద పెద్ద ఫిలిమ్స్ అంటే ఎలాంటి ఫిలిం? ఈ మధ్యలో చాలా ఫిలిమ్స్ వచ్చాయి, చాలా వెబ్ సిరీస్ వచ్చాయి, ఇందులో నేను చేస్తే బాగుండేది, ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనిపించేది ఏదైనా ఉందా రీసెంట్ దాంట్లో? నారప్పలో ఫ్లాష్ బ్యాక్ లో అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది చూడండి, నాకు చాలా నచ్చింది ఆ క్యారెక్టర్. చెప్పులు నెత్తి మీద ఎమోషన్స్ పెట్టుకొని. ఉన్నాయి ఓకే, ఒక క్యారెక్టర్ లో. సో మీకు అలాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, ట్రెడిషనల్గా చాలా చక్కగా ఆఫ్ సారీ కట్టుకొని ఇలా డన్. సో దీనికోసం ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఊహలు గుసగుసలాడేలో ఒక సాంగ్ ఉంటుంది, ఏం సందేహం లేదు అందాల. ఈ సాంగ్ ఎందుకంటే అదిగో మూవీ చేసాం అనమాట. ఓకే, మార్నింగ్ 4 o'clock కల్లా RFCకి స్టార్ట్ అవ్వాలి. 4 ఫస్ట్ నేను కార్ ఎక్కేవాడిని, దాని తర్వాత 4:35కి తినెక్కా. పడుకున్నాను. నేను బేసిక్గా కార్ ఎక్కితే నాకు అసలు నిద్ర రావదు అనమాట, పడుకుంటాను. కూర్చునేది సైలెంట్ కూర్చుని పాటలు వినేది. ఏం చేసేది, ఏ సందేహం లేదు, సైలెంట్ అయిపోయేది. మళ్ళీ అందాల నవ్వే అలా అంటే అరుస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోద్ది. అలాగే పాడుతుంది, ఆ పాట అంతా పాడుతుంది. ఇప్పుడు పాడు అడిగారు కదా. నువ్వు కూడా పాడుకోవాలి. ఓకే, నాకు కూడా అక్కడి నుంచి జల జల జలపాతం నువ్వు, ఈ సాంగ్ తెలిసిన పాడమంటావా? ఫేవరెట్. అలాంటి షిప్ సాంగ్ ఇస్తే చేస్తారన్నమాట. కొంచెం కష్టం. ఫేవరెట్ సాంగ్ అంటే చేస్తారు. ఓకే, సాంగ్ జల జల జలపాతం నువ్వు, సలసల సలయేరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలలే నేను, చర చర నువ్వు అల్లితే నన్ను ఎగసే కిరటాన్నవుతాను. సూపర్. ఇప్పుడు ప్రణవి ఎంత ఫ్రీగా పాడారో, తిని మాత్రం ఇలా టెన్షన్ పడిపోతుంది. టెన్షన్ పడలేదు, నార్మల్ టైం. బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి మీ ఇద్దరు లైఫ్ లో? అంటే తిన్న విషయంలో కానివ్వచ్చు, తన విషయంలో మీకు కానివ్వచ్చు. అన్ని బెస్టే, ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాం, ఏది ఏమైనా ఎంజాయ్ చేస్తాం బాగా. సో అన్ని మెమరబుల్ మూమెంట్స్ పర్టికులర్గా ఒకటని లేదు. అదిగో సినిమా మొత్తం సమ్మర్లోనే జరిగింది. ఆంటీ ఏమో మ్యాంగోస్ తెచ్చేవాళ్ళు అనమాట రోజు. మేము బ్రేక్ రాగానే వచ్చి కూర్చొని తినేసేవాళ్ళం రసాలు. అదే రసాలు అంటే బాగా తింటదండి, కానీ కనపడదు బయటికి. అవునా? అంటే ఆశ ఎక్కువ పీక్స్ అన్నం అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. తినేద్దాం అనుకుంటది కానీ అవ్వదు అనమాట. అయ్యో, బాగా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి హైదరాబాద్లో? ఇద్దరు బాగా వెళ్ళింది కానీ ఇప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నారు అనుకోండి, మీరేం చెప్తారు? తను రెస్టారెంట్ చెప్తుంది, దాని తర్వాత తినే డెజర్ట్ గురించి. ప్లజెంట్ ఆన్సర్ కదా, డన్. సో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఫస్ట్ చక్కగా బిస్కెట్ కూడా తనకి మీరు తినిపించండి, మీరు తనకి తినిపించండి. ఇదిగోండి, మీరు ఏదో ప్లాన్ చేశారు, కట్ మొత్తం ఏమంటారు గట్టి కట్టేస్తుంది. అలానే కడతారు.
పర్లేదు కట్టు టైట్గా. అయ్యో అక్కడ ఏదైనా వేలు పెట్టి ఇక్కడ కట్టడం కూడా రాదు. నేనేం స్పెషలిస్ట్ ఏంటి. అయ్యో యా బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. బ్రో ఏంటి బ్రో ఇది ఇట్లా కట్టావు? నువ్వు ఎలా కట్టావు? ఓకే 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 జస్ట్ ఆస్కింగ్ అంతే, తెలియక. అయితే ఓకే ఓకే. బిస్కెట్స్ స్వీట్ మరి తినిపించాలి కదా. ఫ్రెండ్షిప్ డే అయ్యో కావాలా? సూపర్ కేక్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ Thank you. ఫ్రెండ్షిప్ డే. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎవరో ఒకళ్ళు ముక్కుకు రాయండి పోనీ కొంచెమైనా. ఇప్పుడు అర్థమైంది. ఫార్మాలిటీకి చెప్పారు, కొంచెం కంప్లీట్ చేయకుండా రాస్తావా? వద్దు 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 వద్దు. చూసారా అండి, అంటే పాప నీట్గా రెడీ అయింది కదా. నేనేంటి అంటే బాయ్ కదా. సో స్కూల్లో బాగా అల్లరి చేసిన డేస్ కానివ్వచ్చు, బెస్ట్ మెమొరబుల్ డే 10th వరకు. నిజం చెప్పాలంటే స్కూల్ కన్నా షూటింగ్కి ఎక్కువ వెళ్ళాను అనమాట 10th దాకా. మీరా? ఓకే, షూటింగ్లో అయినా సరే మంచి మెమొరబుల్ మూమెంట్స్ ఏవైనా? చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. కెమెరామెన్ సార్ ఏంటి, అందరూ లైట్ బాయ్ నుంచి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, అందరూ బాగా మాట్లాడతారు. సో అక్కడ భయంగా ఉండక్కర్లేదు, సేమ్ ఒక ఫ్యామిలీ లాగే కలిసి ఉండొచ్చు హ్యాపీగా. సూపర్. మీరు 10thలో ఏవైనా బెస్ట్ అల్లరి పనులు కానీ? 10thలో కాదు కానీ 8th క్లాస్లో అంటే నాకు అస్సలు మ్యాథ్స్ అంటే పడదు అనమాట. ఓ యా, టాపర్. ఓకే, మ్యాథ్స్ పడదు కానీ కష్టపడి చదివేదాన్ని. సో మ్యాథ్స్ క్లాస్ రాగానే ఏం చెప్తాము, బోర్డ్ డెకరేషన్ చేయాలను ఏదో ఒకటి చెప్పి నేను ఇంకా ఒక 4 members ఉండేవాళ్ళం అనమాట. అందరం తప్పించుకుని వచ్చేసే వాళ్ళము, ఏదో ఒకటి చెప్పి బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం అటు. మ్యాథ్స్ క్లాస్లో కాలేజ్లో బాగా ఎక్కువ. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొంతమంది బాగా కలిసి అలాగా క్లాసుల్లో వినకుండా బయటికి తీసుకొచ్చి క్యాంటీన్ దగ్గర కూర్చుని, అంటే మా ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్లో కూడా మేము బాగా యాక్టివ్ అని చెప్పి కాలేజ్ ఫెస్టివ్ కూడా మమ్మల్ని జస్ట్ మా గ్యాంగ్ మాత్రమే పిలిపించి తీసుకెళ్ళి మీరు ఈ పనులన్నీ మీరే చేయాలి. ఎందుకట్లా ముక్కలుగా చెప్తున్నావు? ముక్కలుగా చెప్పాను. సో కాలేజ్లో వెళ్ళేవాళ్ళం, మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, 9 కల్లా బయటకు వచ్చేవాళ్ళం కాలేజ్ నుంచి. ఆ ఫంక్షన్ హాల్ అని ఇంకా అవి పెడతారు, ఏంటది ఇస్తారు కదా మెమోస్, ఇవన్నీ ప్రిపేర్ చేపించడం. ఆ సాకు చెప్పి అలా బయట కొంచెం తిరిగి సినిమాలకి వెళ్ళి. సో బాగా క్రష్ ఎవరైనా? ఇంకా మీరు పేపర్ పెన్ ఇస్తే రాసేస్తారండి ఇలా. క్రష్ లిస్టా? బీటీఎస్ ఏమైనా రాస్తారు కదా. ఓకే, బీటీఎస్ అంటే ఇష్టం. ఎందుకని? అంటే వాళ్ళు మ్యూజిక్ బాగుంటుంది, ఇంకా అన్ని బ్యాండ్స్ లా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక అంటే చెప్పాను కదా మొత్తం రాసేస్తుంది అని చెప్పి మీరు అడిగితే, అంటే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ మమ్మల్ని కన్నా మీరు ఎక్కువ మిమ్మల్ని ప్రేమించుకోండి, ఫస్ట్ మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అలా ఏం పెట్టుకోకుండా. సో ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో కింద నుంచి ఇప్పుడు పై వరకు వచ్చారు. సో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం కూడా కొంచెం మోటివేషన్ తెచ్చుకొని ఏమైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో సూపర్. సో అందుకని బీటీఎస్ ఇష్టం. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు యాక్చువల్గా చాలామంది ఫ్రెండ్స్ లైఫ్ అంటారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంతా, ఫ్రెండ్స్ కూడా అంతే అంటారు. సో మీ పాయింట్లో, మీ ఒపీనియన్లో వాట్ ఈస్ ద ఫ్రెండ్షిప్? ఫస్ట్ ట్రస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ ట్రస్ట్ చేసేది సాత్విక్, దాని తర్వాత నిఖిల్, చిన్మయ్, హాసిని, వీళ్ళందరూ. సో ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ ట్రస్ట్ మీద ఉంటుంది. ఒకవేళ
ఒక ఫ్రెండ్ మనల్ని ట్రస్ట్ బ్రేక్ చేశారనుకోండి, దాని తర్వాత ఆ మనిషిని మనం జీవితంలో ఇంకెప్పుడు నమ్మలేము, ఎప్పుడు ట్రస్ట్ చేయలేము. సో ఆ ట్రస్ట్ బ్రేక్ చేయకుండా త్రూ అవుట్ ఎప్పుడైతే వెళ్దామో అదే ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అనేసి నేను నమ్ముతాను. సూపర్. ఎప్పుడైనా సరే లైఫ్లో బాగా అంటే మీరు బాగా చాలా ఎక్కువగా నమ్మి చాలా ఎక్కువగా లైక్ చేసి అలాంటి పర్సన్ ఎప్పుడైనా సరే అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటూనే ఉంటారు, కామన్గా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. సో అలా మీకు ఎప్పుడైనా సరే అసలు ఇంకొద్దు ఈ పర్సన్తో ఇలా మాట్లాడకూడదు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, కొంతమంది ఉన్నారు. అంటే నేను బేసిక్గా అందరినీ నమ్మేస్తుంటాను అనమాట. సో ఆ నమ్మడం వల్ల ఏమవుతుంది, ఏమేమి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా ట్రస్ట్ బ్రేక్ చేసేస్తూ ఉంటారు. సో ఇంకా చాలా మంది ఆ టైంలో అంటే వాట్ యూ ఫీల్, అంటే ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్ ఏంటి, ఎలా ఫీల్ అవుతుంటారు, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ ట్రస్ట్ బ్రేక్ చేసేటప్పుడు, అసలు ఎలా చెప్పాలనిపిస్తుంది? అసలు ఎందుకు ఫస్ట్ ఈ పర్సన్ ఇంత ట్రస్ట్ చేశాను నేను, అసలు ఏం లేకుండా ఎందుకు అన్ని చెప్పుకుంటూ ఉంటాను, అందరినీ పిచ్చిదాన్ని నమ్మేస్తూ ఉంటాను అనేసి అనుకొని ఇంకా అనుకుంటా ఇంకెవరిని నమ్మకూడదు అనేసి. మళ్ళీ నమ్మేస్తుంది ఆయన, అది కామన్. ఓకే, మీరు చెప్పండి. ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళతో కన్నా బయట ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉంటాం. కాలేజ్లో ఏంటి, స్కూల్లో ఏంటి 8 hours వాళ్ళతోనే ఉండేవాళ్ళం. సో ఫ్యామిలీ అంతా, ఫ్రెండ్స్ కూడా అంతే. అలా అని చెప్పి మొత్తం ఇంకా ఫ్రెండ్స్తో తిరిగి అలా కాకుండా రెండింటిని మేనేజ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్యామిలీ లాంటి పార్టీ అనుకుంటే అందరికీ బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చేసి తను చెప్పినట్టు అంటే ఫ్రెండ్స్తో ఏదైనా ఫ్రీగా మాట్లాడకుండా ఉండొచ్చు. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు ఫ్రెండ్స్తో ఉండొచ్చు, అలా అని చెప్పి బయట వాళ్ళతో ఉంటే వాళ్ళు నన్ను వేరేలా అనుకుంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ నన్ను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఎలా ఉంటాను అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళతో ఉండడం. సో అంటే మేమేమున్నా ముఖం మీద మాట్లాడేసుకుంటాము, లేదా తిట్టుకుంటాము, కొట్టుకుంటాం, మాకేం అంటే ఫరక్ పడదు అదంతా. సో బయట వాళ్ళతో అలా ఉండలేం. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్ అట్లా. సూపర్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు బాగా? ఫస్ట్ ఎవరు వస్తారో అది చెప్పు. ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని మిమ్మల్ని క్వశ్చన్ వేద్దాను. అడుగు. ఫస్ట్ టాప్ 5 లో ఫస్ట్ ఎవరు వస్తారో అది చెప్పు. ప్రణవి. నేను పక్కన ఉన్నాను కాబట్టి నా పేరు చెప్తున్నాడు. తెలుసుకున్నా ఇప్పటికైనా. లేదు, ఫస్ట్ ప్రణవి, నిఖిల్, చిన్మయ్, రామ, ఇంకా హాసిని. ఇలా. వాట్ ఈజ్ లవ్ మీ పాయింట్లో? ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ట్రస్ట్, రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, ఈ 3 ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. అండ్ ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్ని ఇప్పుడు నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు నచ్చినట్టే బట్టలు వేసుకోవాలనుకుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది, ఎవరికి నచ్చదు ఆ విషయం. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి వదిలేస్తే అంటే ఇద్దరు లైఫ్స్ బాగుంటాయి అండ్ ఇద్దరు కలిసి ఉంటే కూడా బాగుంటుంది అని నేను నా ఒపీనియన్ అంతే. సూపర్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు బాగా నచ్చుతారు? నాకా సింపుల్గా ఉండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు ఇష్టపడచ్చు. మీరు నన్ను ఇలాంటి అమ్మాయిల క్వశ్చన్లు అడిగితే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. ఓకే, ఫైనల్ మూమెంట్ మీది సిగ్నేచర్స్ కావాలి. ఓకే, బాగుందో లేదో నచ్చిందో లేదో చెప్పాలి. చాలా బాగుంది. చూసారా? ఓకే, ఒకసారి అలా మధ్యలో పెట్టండి. ఎప్పుడైనా ప్రణవి కంప్లైంట్ ఇచ్చిందా ఎవరి మీదైనా? సాత్విక్ ఇలా అవుతుంది, సాత్విక్ నువ్వు తిట్టు, సాత్విక్ నువ్వు ఇలా చేయి సాత్విక్ అని ఎప్పుడైనా? తనే మేనేజ్ చేసేసుకుంటా అలాంటి విషయాల్లో. అయిన తర్వాత చెప్తుందా? పోనీ అయిన తర్వాత చెప్తుంది అనమాట. తను మేనేజ్ చేసుకుని అంతా అయిపోయాక ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చాక ఇలా అయ్యింది, ఇలా అన్నాను, అంతా అయిపోయాక ఓహో అలా చేసావా, గ్రేట్ అంటాను కదా, అంతొద్దు అంతే. అంటే నాకు తెలుసు నేను చాలా గ్రేట్ అని అలా చెప్తుంది అనమాట అప్పుడు. ఓకే, సో ఎప్పుడైనా అంటే అరే ప్రణవి చాలా క్యూట్ ఉంటుందిరా ఇలా అని ఎవరైనా తన గురించి బాగా ఎప్పుడైనా బయట వాళ్ళు అడుగుతుంటారు వస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా నార్మల్గా బయట ఉన్నప్పుడు ఎవరైనా ఫోటో దిగడానికి వస్తారు. ఫోటో దిగడానికి వచ్చినప్పుడు నాతో దిగుతారు. దిగాక సార్ మీరు ప్రణవి ఫ్రెండ్స్ కదా సార్, ప్రణవిని అడిగానని చెప్పండి సార్ అంటే నాతో ఏం మాట్లాడవాళ్ళు, ప్రణవితో చెప్పాలి. నేను కనీసం తన పేరు అవేం కూడా చెప్పరు. నేను అడిగానని చెప్పండి సార్ అంటే ఫస్ట్ నువ్వు ఎవరో తెలియాలి కదా, నువ్వెవరో చెప్పాలంటే అని చెప్పి అలా అవుతా ఉంటే అప్పుడప్పుడు. ఓకే, సో ఎప్పుడైనా సాత్విక్ గురించి అడుగుతుంటా? చాలా సార్లు. ఇప్పుడు ఇన్స్టాలో ఒక స్టోరీ కలిసి పెట్టామంటే సాత్విక్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఒక రిప్లై ఇవ్వమని చెప్పండి అని చాలా మంది అడుగుతుంటారు.
సూపర్. సో మీ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో చూడాలని ఎంతోమంది మీ ఇద్దరు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి, అంటే అతి త్వరలో ఒక మంచి స్టోరీతో ఒక వెబ్ సిరీస్ కానివ్వచ్చు, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కానివ్వచ్చు, యాక్షన్ ఫిలిం కానివ్వచ్చు, లేదంటే గర్ల్ ఓరియంటెడ్ కానివ్వచ్చు, సో మీ ఇద్దరిది ఒక ఫ్రేమ్లో చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి అండ్ మీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. డన్. మీ ఇద్దరు సిగ్నేచర్స్ పెట్టరా అక్కడ వాటి మీద?